నమస్తే వెల్కమ్ టు E96 ఎక్స్క్లూసివ్ నేను మేలకృత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేద్దామంటే సీరియస్లీ నవ్వొస్తుంది గైస్ ఎందుకు అనుకుంటున్నారా ఏది ఎక్కడ చేయాలో కూడా జనాలకి తెలియట్లేదు ఏది ఎక్కడ చూపియాలి ఏది ఎక్కడ చేయాలో తెలియట్లేదు నవ్వుతున్నాను కానీ లోపల కోపంగా కూడా ఉంది సో ఏంటంటే బేసిక్గా మనది అప్డేట్ అవుతుంది అప్డేట్ వర్షన్ సో అమెరికాలో ఎలాగైతే రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటామో పుచ్చుక్ పుచ్చుక్ అని లేదంటే ఎలా హగ్ చేసుకుంటామో ఎలా కిస్సులు చేసుకుంటామో సో ఇప్పుడు మన ఢిల్లీ హైదరాబాద్ ఇవన్నీ ఇంకా జనరల్ అయిపోతున్నాయి అనమాట బట్ మీ అందరికీ తెలుసు చాలా మంది వైరల్ అవ్వడానికి నిన్న మొన్న చూస్తేనేమో పైసలు విసిరేసి లేదంటే మెట్రో రైల్వే స్టేషన్లో పిచ్చి పిచ్చి గంతులేసి వైరల్ అవ్వడమా ఒక ఆవిడ మెట్రోలో రీల్ చేసినందుకు ఆమె మీద కేసు కూడా ఫైల్ అయిపోయింది ఆ వీడియో వైరల్ అయిపోయి సో మీ అందరికీ తెలుసు ప్రతిదీ ఇప్పుడు ఇంకొకటి లిఫ్ట్లో మెట్రో లిఫ్ట్లో కూడా ఇద్దరు ముద్దులు పెట్టుకుంటే అప్పట్లో దొరికిపోయారు ఇవన్నీ చాలా ఫన్నీ ఉంటుంది బట్ రాను రాను ఏమైపోతుంటుందంటే చిరాకు వస్తుంటది వైరల్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక పాడు ఉంటుంది ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి వైరల్ అయ్యేదానికంటే రియల్ కాంటెంట్ ఉంచుకొని లేదంటే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడినప్పుడే మీలో సత్తా స్టామినా ఉంటే ఆటోమేటిక్గా మీరు వైరల్ అయిపోతారు బట్ ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే రండి చూపిస్తాను ఎస్ ఢిల్లీ మెట్రోలో మరో పాడు పని నోట్లో కోక్ పోసుకొని అడ్డంగా కెమెరాకి చిక్కి నోట్లో కోక్ పోసుకుంటున్నారంట ఇద్దరు ఆమె మెట్రో సీట్ మీద కూర్చుంటే ఈయన కింద కూర్చొని కోక్ బాటిల్ ఓపెన్ చేసి ఆ నోట్లో పుచ్చుకుమని పోస్తున్నాడు ఈ అమ్మ నవ్వొస్తుంది నాకైతే ఇవాళ మెట్రో రైల్లో యువతి యువకులు చేస్తున్న కొన్ని అసభ్యకరమైన సంఘటనలు వారితో పాటు ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి ముద్దులు హగ్గులు ఇంకాస్త ముందుకెళ్తే అసభ్యంగా ప్రవర్తిస్తూ బహిరంగంగా ప్లేస్లు సీరియస్లీ చెప్తున్నా అందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కదా అప్పట్లో పాతకాలంలో అంటే చదువుకోలేదు కాబట్టి వాడికి జ్ఞానం లేదంటారు బట్ ఇప్పుడు అందరికి చదువు ఎక్కువైపోయి జ్ఞానం లేకుండా పోతుంది అనమాట సో కాబట్టే పబ్లిక్ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు సీరియస్లీ చెప్తున్నా బస్లో మనం ట్రావెల్ చేసినా కానీ మెట్రోలో ట్రావెల్ చేసినా కానీ ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొని ఈవినింగ్ పూట పార్క్కి వెళ్దామన్నా లేదంటే కొన్ని గల్లీలు కొన్ని ఏరియాలు ఉంటాయి బైక్ల మీద అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ అసలు వాళ్ళు అటు నుంచి వెళ్తున్నారు మనం ఇలా చేయకూడదని కూడా లేదు ఇంకా మనం ఇలా చూస్తే ఏంది చూస్తున్నారని అంటారు అట్లాంటి ప్రవర్తన అట్లాంటి బిహేవియర్ జనాలది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను యాక్చువల్గా బట్ వైరల్ అవ్వడానికి ఒక ఇది ఉంటుంది పైగా ఈ రొమాన్స్లు ఇవనేవి ఒక 4 గోడల మధ్య చేసుకోవాల్సినవి పబ్లిక్ ప్లేస్లో చేసుకుంటే అది రొమాన్స్ ఎట్లా అవుతుంది పైగా అదే మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది ఎంత ఉంటుంది చెప్పండి ఇట్లాంటి వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది అసలు వాళ్ళు ఏమైనా ఉపయోగపడే ఇప్పుడు మెట్రో ఉంది మెట్రోలో ఏంటి బ్యాగ్లు దుపట్టాలు లేదంటే శారీస్ డోర్ పడేటప్పుడు దూరంగా పెట్టుకోవాలి ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే తీస్తే 4గురికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కేకు కాదు కోక్ నోట్లో పోసుకునేది ఇప్పుడు ఎవరికి ఉపయోగం చెప్పు వీళ్ళని చూసి ఇంకొక ఇద్దరు తయారవ్వడం తప్పితే చూడు ఒకసారి ఇక్కడేమో కోక్ పోస్తున్నాడు ఇక్కడేమో ఫేస్ టు ఫేస్ పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు సో చూసారా ఎవరికి ఉపయోగం అండి వీళ్ళంత ప్రేమికులు లేరనుకుంటున్నారా లేకపోతే ఇలా బట్టలు చూడండి ఇలా అవతారం చూడండి ఎవరికి ఉపయోగం ఇట్లాంటివి చేసి బహిరంగ ప్రదేశాల్లో కొన్ని జంటలు రెచ్చిపోయి చేస్తున్న పనులు అక్కడ ఉండే వారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి 4 గోడల మధ్య చేసుకోవాల్సిన రొమాన్స్ పబ్లిక్ గా చేస్తూ కొంతమంది యువతి యువకులు చేస్తున్న కార్యకలాపాలు తీవ్ర విమర్శలు తావిస్తున్నాయి ఇప్పటికే ఈ వీడియోల మీద మండిపడుతున్నారు అయినా కానీ ఇట్లాంటి వికృత చేష్టలు ఆగవు కేసులైనా ఆగవు అసలు 3 years బ్యాక్ 4 years బ్యాక్ మెట్రో లిఫ్ట్ లో వాడు ఒకటి లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నాడండి ఇదేనా మీరు అందరు నేర్చుకుంటుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కూడా కాదు ఒక ఏజ్ 18 to 22 మధ్యలో ఉంటుంది ఐ థింక్ 15 to 21 మధ్యలో ఉండే వాళ్ళే ఇలాంటి పనులకు చేస్తున్నారు వీళ్ళందరి మీద కేసులు పెట్టి సీరియస్లీ చెప్తున్న బొక్కలు దోయించాలి అప్పుడైతేనే వింటారు ఎందుకంటే బయట రొమాన్సులు చేసుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు మన సాంప్రదాయం ఎక్కడ పోతుంది ఏమంటారు మన భారతీయ సంప్రదాయానికి అవుటర్స్ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ప్రతిదీ కట్టుతో పాటు బొట్టుతో పాటు ఇట్లాంటి 4 గోడల మధ్య చేయాల్సినవి మనం బయట చేయం అమెరికాలోనో లేకపోతే లండన్లలో లాగానో అట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఆ వీడియో తీసి ఇప్పుడు ఏం వైరల్ అయితే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏముంటుంది అందరు అనుకుంటారు బేసిక్ గా ఏదన్నా వైరల్ చేస్తే పైసలు వస్తాయి అనుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నారు ఏ వీడియో వైరల్ అయిందంటే దాంట్లో ఏ మాత్రం తేడా ఉన్నా బొక్కలో కురుకుతున్నారు ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోల కంటే ఢిల్లీ మెట్రో రైల్లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి తాజాగా ఓ యువతి యువకుడు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ వీడియో తీయించుకున్నారు
ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో ఇది తెగ వైరల్ కాగా నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. యువతి సీటుపై కూర్చోగా ఆమె ఎదురుగా కింద మోకాళ్ళపై యువకుడు కూర్చున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇక ఆ యువకుడు ఒక కోక్ బాటిల్ మూత ఓపెన్ చేసి యువతి నోట్లో కూల్ డ్రింక్ పోశాడు. ఆ తర్వాత వామ్మో చదువుతానికే నాకు అదోలా ఉంది, అయ్యా నాయనా ఎందుకు ఇదంతా గాని. ఇదొక్కటే కాదు, చాలా మంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంటేనే మొత్తం వల్గారిటీ కంటెంట్ అయిపోతుంది. నాకు తెలిసి టిక్ టాక్ లాగా ఇన్‌స్టాగ్రామ్ గూడా పోతే అబ్బా! నా అంత సంతోషించే అమ్మాయి ఇంకెవ్వరుండరు. సీరియస్‌గా చెప్తున్నా. ఎందుకంటే కొందరు మంచిగా సోషల్ మీడియా అనేది కొందరు టాలెంట్ ఉన్న వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కొందరు టాలెంట్ లేని వాళ్ళు బూతులు మాట్లాడో ఈ మధ్య బూతుల పురాణం గూడా బాగా ఎక్కువైపోయింది. మన సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్, మన ఛానల్స్ ఇంటర్వ్యూస్ మీకు చూస్తే అర్థమైపోతది. అండ్ ఇలాగా ఇన్‌స్టాలో గూడా ఏది పడితే అది వైరల్ అవ్వడానికి తీసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. సో, మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రోలో గాని, ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేస్‌లో ఇంట్లో చేస్తే వేరది. మెట్రోలో ప్రయాణికులుంటారు, చిన్న పిల్లలుంటారు. దానికి అర్థం ఏముంటదో కూడా తెలీదు గాబట్టి, ఫన్నీగా చేస్తే వేరుంటది. ఇట్లాంటి వైరల్ కంటెంట్‌లు చేస్తే వేరేలాగా ఉంటది గాబట్టి, వీళ్ళ మీదయితే కఠిన చర్యలు తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను.